హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరి లైఫ్లో అయినా కొన్ని డేట్ని అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకుంటారండి. అవి ఏ పేరెంట్స్ అయినా గుర్తుపెట్టుకునే, అంటే చదువుకున్న వాళ్ళైనా చదువుకోలేని వాళ్ళైనా ఎవరైనా సరే, ఏ జనరేషన్ వాళ్ళైనా సరే గుర్తుపెట్టుకునే డేస్ ఏమైనా ఉన్నాయంటే అవి ఖచ్చితంగా పిల్లల బర్త్డేలే ఉంటాయి. అవైతే ఎవ్వరు మర్చిపోరు. అసలు పిల్లల బర్త్డేలు, వాళ్ళ మ్యారేజ్ డేను ఖచ్చితంగా అయితే ఎవ్వరు మర్చిపోరు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తుంది అనుకుంటున్నారా? ఈరోజైతే మా వందైతే బర్త్డే, మా పెద్ద ఉంది. మా ఫ్యామిలీలో అంటే మా ఫ్యామిలీ కూడా చాలా పెద్దది. మా అత్తయ్యకి 5 మెంబర్స్ అబ్బాయిలే ఉన్నారు. అందులో ఫస్ట్ అయితే మా హస్బెండ్, మాకు ఫస్ట్ బాబు అన్నట్టు. అంటే మా ఫ్యామిలీ మొత్తంలో ఫస్ట్ పుట్టిందంటే వీడే. అయితే వీనికి చిన్నప్పటి నుంచి అయినా ప్రతి ఒక్క దానికి, అంటే 21st దావత్ అయినా, పుట్టెంటికలు తీసేదైనా, బర్త్డే అయినా, అన్నప్రాసన అయినా, ఏదైనా వీనికి మంచిగా గ్రాండ్గానే చేసాం మేము. మా ఇంట్లో ఫస్ట్ పుట్టింది వీడే కాబట్టి అందరి గారాబం అయితే వీడికి ఖచ్చితంగా ఉంటుంది. మా అత్తయ్య వాళ్ళు, మా మామయ్య, మా అత్తయ్య అయినా మా పంటను బాగా చూసుకునే వాళ్ళు. వాడికి 4 బాబాయిలు కదా, అంటే మా హస్బెండ్తో పాటు 5 మెంబర్స్ కాబట్టి వీనికి 4 బాబాయిలు ఉన్నారు కదా. వీళ్ళ బాబాయిలు కూడా అంతే, వీడిని బాగా గారాబం చేస్తారు. ఏది అడిగినా సరే, అంటే మిగతా వాళ్ళకి చేయరా అంటే అట్లా కాదు, వీడు కొంచెం పెద్ద కాబట్టి వీడు కొంచెం వాళ్ళు చెప్పే పనిలో హెల్ప్ చేశాడు కాబట్టి వీనికైతే వాళ్ళు ఏం కావాలన్నా, ఏం ఇప్పించమన్నా క్షణాల్లో అయితే కొని చేస్తారు వీడికి. అలాగే వాళ్ళ బాబాయ్కి ఫోన్ చేసి, బాబాయ్ నా బర్త్డే ఉంది రా అని చెప్పగానే ఆయన అయితే నల్గొండ నుంచి వచ్చేసి కేక్ తీసుకుని అయితే వచ్చేసిండు. స్పెషల్గా వాడి బర్త్డే కోసమే అంత దూరం నుంచి, హైదరాబాద్ నుంచి రావడం అయితే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళే కేక్ తీసుకొచ్చారు, వాళ్ళే బిర్యానీ కోసం సామాన్ మొత్తం తీసుకొస్తే నేనైతే మా పండు బర్త్డే రోజు అయితే బిర్యానీ చేసేసాను. మేమందరం కలిసి తినేసాం. ఆ రోజు అయితే మా ఇంట్లో మంచిగా అనిపించింది నాకు. అందరం కలిసి ఉన్నప్పుడు అయితే ఇంకా ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది మా ఇంట్లో. ఇంకా బర్త్డే రోజు ఈవినింగ్ టైంలో స్టార్ట్ చేసాం బిర్యానీ. అందుకోసం అయితే బిర్యానీ అవ్వడానికి కొంచెం లేట్ అయింది, చీకటి అయిపోయింది. మా పండు అయితే వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొచ్చుకున్నాడు బర్త్డే కోసం అని చెప్పి. వాళ్ళు కూడా ఒక మంచి గిఫ్ట్ ప్రిపేర్ చేసి తీసుకొచ్చారు. పిల్లలు కూడా వాని కోసం ఒక చైను, కొంచెం కలర్ బాక్సులు, అంటే వాళ్ళ స్టేజ్లో వాళ్ళకు ఇవ్వగలిగే అంతలో వాళ్ళు మంచిగా ఒక గిఫ్ట్ అనేది ప్యాక్ చేసుకుని వచ్చారు. వాడు ఇష్టమైన కేక్, వానికి నచ్చిన కలర్లో క్రీమ్ కేక్ అయితే తీసుకొచ్చిండు. వాడైతే కొంచెం డల్ అయిపోయింది కేక్ కట్ చేసేటప్పుడు. ఎందుకంటే మా చిన్నవాడు ఉండు కదా, వాడు చేసి అన్ని తీటపల్లె ఉంటాయి. వాడు అంతకుముందే కొట్టిండంట. అందుకోసం అయితే కొంచెం ఏడుస్తున్నాడు. అంత ముందుకు కొంచెం సేపు ఊరుకోంచిన తర్వాత కేక్ అయితే కట్ చేసిండు. మేమైతే పెట్టేసాము. మేము పెట్టేసిన తర్వాత ఇంకా మిగతా వాళ్ళ బాబాయిలు, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ తమ్ముడు వీళ్ళందరూ పెట్టేశారు. నైట్ అవ్వడం వల్ల అసలు కెమెరా అయితే మంచిగా కనిపించట్లేదండి, ఏమనుకోవద్దు. ఒంటరిగా ఉన్న వాళ్ళకంటే జాయింట్ ఫ్యామిలీ వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఏ చిన్న సెలబ్రేషన్ ఉన్నా ప్రతి ఒక్కరు అందులో ఉండి ఏదో ఒకటి తీసుకొని రావడం, ఏదైనా చేయడం, అందరికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు కూడా అందరూ కలిసి దాన్ని సాల్వ్ చేసుకోవడం బాగుంటుంది. కొంతమంది పెళ్ళి కాగానే వేరే వెళ్ళిపోయి వాళ్ళ హస్బెండ్ తను మాత్రం ఉంటేనే అందులోనే హ్యాపీనెస్ ఉంటుంది అనుకుంటారు. కానీ అలా కాకుండా ఒక్కసారి జాయింట్ ఫ్యామిలీలో ఉండి చూడండి, అది చాలా బాగుంటుంది. ఎలాంటి ఫంక్షన్స్లోనైనా, ఎలాంటి బాధలోనైనా అందరూ తోడుగా ఉంటే లైఫ్ చాలా బాగుంటుంది. ఒంటరిగా ఉంటే ఏం రాదండి. హస్బెండ్, పిల్లలు, మనమే ఉంటే మధ్యలో ఎవరు లేకుండా ఉంటేనే హ్యాపీ అనుకుంటారు. కానీ అలా అందులో హ్యాపీనెస్ అయితే లేదు. ఖచ్చితంగా కలిసి ఉండడంలోనే హ్యాపీనెస్ ఉంటుంది. మనకు ఏదన్నా కష్టం వచ్చిందన్నా, ఏదన్నా హెల్ప్ కావాలి అన్నా వితిన్ సెకండ్స్లో ఎవరు ముందుకు రారో, మన రక్త సంబంధం ఉన్న వాళ్ళైతేనే ముందుకొచ్చి మన కోసం దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటారు. ఆ విషయంలో అయితే జాయింట్ ఫ్యామిలీలో ఖచ్చితంగా ఉంటుందని అయితే ఖచ్చితంగా చెప్తాను. ఒంటరిగా ఉన్న వాళ్ళకైతే ఎవరు తోడు ఉండకుండా, మంది ఎప్పుడు హెల్ప్ అయితే ఖచ్చితంగా కారు, మంది ఎప్పుడు మందే అవుతారు, మన వాళ్ళైతే ఖచ్చితంగా కారు. ఎవరికి కష్టం వచ్చినా, అన్నకు కష్టం వచ్చినా తమ్ముడికి కష్టం వచ్చినా అన్న,
చూసుకోవడానికైతే ఇద్దరు పిల్లలు ఖచ్చితంగా ఉండాలి. ఇద్దరు అమ్మాయిలైనా ఇద్దరు, అబ్బాయిలైనా ఇద్దరు ఖచ్చితంగా ఉంటేనే బాగుంటుంది. ఒక్కరొక్కరు ఉన్న వాళ్ళకైతే చాలా ఎవరికి చెప్పుకోలేం కదా, ఎలాంటి ఏమన్నా ఉన్నా కానీ ఏమన్నా వెళ్ళడానికి కూడా ఎవరు ఉండరు. మొత్తానికైతే మా పండుగని బట్టి అయితే మంచిగా అనిపించింది. నాకైతే మంచిగా చేసుకున్నాం మేము. వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ బాబాయిలు అందరూ కలిసి మంచిగా ఫొటోస్ దిగి, మంచిగా కేక్ తినేసి, మంచిగా బిర్యానీ తినేసి హ్యాపీగా ఉన్నాం మేమైతే. మనం ఏదైనా సెలబ్రేట్ చేసుకోవాలి అంటే వెనక ముందు ఆడతామేమో కానీ మన పిల్లల కోసం ఏ చిన్నదానికైనా అసలు దేని గురించి ఆలోచించకుండా, మనీకైనా టైంకైనా దేనికైనా ఆలోచించకుండా వాళ్ళ కోసం అయితే ఖచ్చితంగా టైం స్పెండ్ చేయాలి, టైం కేటాయించాలి. వాళ్ళనైతే హ్యాపీగా ఉంచాలి పిల్లల్ని. చిన్నప్పుడే కదండి మనం చేసేది. కొంచెం పెద్దగా అయినాక వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్తో బయట చేసుకోవడమే సరిపోతుంది, బర్త్డేలు అయినా ఎలాంటివి అయినా. అప్పుడు మనకు ఛాన్స్ ఉండదు కదా. మొత్తానికైతే మా డే అయితే ఇలా గడిచిపోయింది. అసలు నైట్ టైంలో అయితే మాకు బర్త్డే కంప్లీట్ అయ్యి మేము డిన్నర్ చేసేంత వరకు 10 అయితే అయిపోయింది. కానీ వీడు ఎప్పుడు ఏం ఫీల్ అవుతాడంటే, వన్ బర్త్డేకి స్కూల్ ఉండదు కదా, సమ్మర్లో కాబట్టి స్కూల్ ఉండదు కాబట్టి స్కూల్లో చాక్లెట్లు పంచలేను అని ఫీల్ అవుతాడు. కానీ మా చిన్న బర్త్డేకి మాత్రం ఖచ్చితంగా స్కూల్కి అయితే ఖచ్చితంగా చాక్లెట్ తీసుకుపోయి స్కూల్ మొత్తం చాక్లెట్లు వంచేసి వస్తాడు. వీడైతే అది మాత్రం లోటుగా ఫీల్ అవుతాడు. నా బర్త్డేకి నేను ఎవ్వరికి ఇవ్వనుగా మమ్మీ, స్కూల్లోకి వెళ్ళి ఇవ్వలేను కదా, ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్కి మాత్రమే ఇస్తాను కదా అని ఫీల్ అవుతాడు. కానీ వీడి బర్త్డే సమ్మర్లో వచ్చింది కాబట్టి ఇంకేం చేయలేము, ఉన్న చుట్టుపక్కల వాళ్ళకి ఇవ్వడమే. ఇంకా కేకు, చాక్లెట్స్ వాళ్ళ బాబాయ్ తీసుకొచ్చినని చెప్పినా కదా. మా ఇంట్లో అయితే ఇన్ని రోజుల వరకు అంటే మా అత్తయ్యకి అందరూ అబ్బాయిలే కదా, నాకు 2 కొడుకులే. మా ఇంట్లో ఆడపిల్లలే లేకుండే. కానీ మా మరిదికి అయితే ఇప్పుడు 2 పాపలు పుట్టిరు, ఒక బాబు. అసలు మా ఇంట్లో స్టార్టింగ్ ఆడపిల్లలు అంటే వాళ్ళే. మీరు కావాలి అంటే మా ఫ్యామిలీ మొత్తం పరిచయం చేస్తాను నేను. మా ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు, ఎవరు వాళ్ళు ఏంటి అని మొత్తం చెప్తాను ఇంకా వేరే వీడియోలలో. చూడండి, మా వాళ్ళైతే అందరు ఫొటోస్ దిగుతున్నారు మంచిగా. మా పండుగ అయితే అస్సలు దిగాలనిపించట్లేటుంది. అస్సలు ఫోటోలు నచ్చవాడికి, అందుకోసమే ఫోటోలు దిగరా అంటే అస్సలు ఒప్పుకోడు వాడు. వాని బర్త్డే అయినా దిగడు, వేరే వాళ్ళ బర్త్డేలు అయినా దిగడు. వీడైతే చిన్నోడు కదా, వీడైతే మా మరిది కొడుకు. వాడు కూడా మంచిగా వాళ్ళ అన్నయ్య బర్త్డే ఉందని చెప్పి వాళ్ళ అమ్మని నాన్నని వదిలేసి వాళ్ళ బాబాయ్తో పాటు వాళ్ళ అన్నయ్య బర్త్డేకి అయితే వచ్చిండు. అన్నయ్యకు హ్యాపీ బర్త్డే చెప్పడానికి వచ్చిన పెద్ద మమ్మీ అని చెప్తాడు. నాకైతే హ్యాపీ బర్త్డే పండు చెప్తుంది పండు. 1 సెకండ్. హ్యాపీ బర్త్డే పండు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొత్తానికైతే మా పండు బర్త్డే అయితే ఇలా జరిగిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా స్వీట్ అండ్ షార్ట్ ఫ్యామిలీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.